So today topic is traversing list. అసలు traversing list అంటే ఏంటంటే list means iterating or going through each element of the list in order. ఒక్కొక్క ఎలిమెంట్ ని ఆర్డర్ లో తీసుకొస్తుంది అన్నమాట, అంటే సీక్వెన్స్ లో తీసుకొస్తుంది. దిస్ ఈజ్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ లో ఎలా యూజ్ చేస్తామంటే వేరియస్ టైప్స్ కింద యూజ్ చేస్తాం. బట్ ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఒక సీక్వెన్స్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ యూజింగ్ ఫర్ లూప్. అసలు ఫర్ లూప్ ని ఎలా యూజ్ చేస్తాం ట్రావర్సింగ్ లిస్ట్ లో? One of the easiest and most popular ways to traverse a list using for a loop. ఒక లూప్ మెథడ్ అయితే తీసుకుంటే మనం అది ఒక్కొక్క ఎలిమెంట్ ని ఎలా యూజ్ చేస్తారంటే ట్రావర్సింగ్ అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మై లిస్ట్ తీసుకున్నాను, నేను ఇందులో 5 తీసుకున్నాను, 1 to 5 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 1 to 5 లో ఫర్ ఎలిమెంట్ ఇన్ మై లిస్ట్ ప్రింట్ ఎలిమెంట్. నాకు ఇప్పుడు నేను 1 to 5 నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలిమెంట్స్ లో మై లిస్ట్ అని ఇచ్చాను. నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఎలిమెంట్స్ కదా నాకు ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఏంటి? నంబర్స్ 1 to 5. సో నాకు అవి ఎలిమెంట్స్ అని ప్రింట్ అవుతాయి అన్నమాట. ఈ కోడ్ అనేది ఎలా ప్రింట్ అవుతుందంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని మై లిస్ట్ లో తీసుకుని ఆన్ ఏ న్యూ లైన్ నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఒక న్యూ లైన్ అనేది క్రియేట్ చేసుకుంటారు. తర్వాత 2 ఎగ్జాంపుల్స్ అండ్ 2 శాంపుల్స్ అనేవి మనకు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ యూజింగ్ ద రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్. యూజింగ్ ద రేంజ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటంటే యూ కెన్ ఆల్సో ద రేంజ్ ఫంక్షన్స్ టు ట్రావర్స్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ అయితే తీసుకుంటే మనం అందులో ఫంక్షన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఇందులో ఎలా అంటే సీక్వెన్స్ గా జనరేట్ అవుతాయి అన్నమాట. అండ్ నంబర్స్ దట్ యూ కెన్ యూజ్ అసైన్. ఒక నంబర్ని అయితే మనం అసైన్ చేసినట్టయితే లిస్ట్ లో ఎలిమెంట్స్ అనేవి మ్యూటబుల్ గా వస్తాయన్నమాట. ఇక్కడ మై లిస్ట్ తీసుకున్నా, సేమ్ 1 to 5 నంబర్స్ తీసుకున్నా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ లెంత్ తీసుకున్నా, లెంత్ అంటే లెంత్ అనమాట మై లిస్ట్. నాకు అప్పుడు ప్రింట్ లో ఏమవుద్ది? మై లిస్ట్ అని చెప్పి ఐ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈజ్ యూజింగ్ ఫర్ వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఏంటంటే అనదర్ వేలో ట్రావర్సింగ్ అయ్యే లిస్ట్ ని బై యూజింగ్ వైల్ లూప్ లో చేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మై లిస్ట్ లో సేమ్ నేను 1 to 5 నెంబర్స్ తీసుకుంటే ఐ అనేది 0, వైల్ ఐ గ్రేటర్ దెన్ లెంత్. మై లిస్ట్ లో ప్రింట్ మై లిస్ట్ అని ఇచ్చాను నేను. ఐ ఈక్వల్ టు ఐ డబుల్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. సో నాకు ఏం ప్రింట్ అయింది? 1 ప్రింట్ అయింది కదా. ఐ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ 1 ఉంది. సో నాకు 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ట్రిపుల్స్ మెథడ్. ట్రిపుల్స్ అంటే ఏంటంటే ట్రిపుల్స్ అసలు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు కదా, మీరు అంతా నా సబ్స్క్రైబర్స్ కాబట్టి జస్ట్ అలా ఆడేస్తే నేను చెప్తాను అనమాట. ట్రిపుల్స్ మెథడ్ అంటే ఏంటంటే ట్రిపుల్స్ అనేది మ్యూటబుల్స్ చేంజ్ కెనాట్ బి డన్ ఆన్ ఎలిమెంట్స్ ట్రిపుల్ వన్స్ ఈస్ అసైన్. ఒకసారి అసైన్ అయితే ట్రిపుల్స్ లో ఎలిమెంట్స్ అనేది ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్రిపుల్ మెథడ్ అయితే చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏంటంటే డీటెయిల్ గా ఉంటుంది అనమాట. మెథడ్స్ ఉంటుంది, ఎగ్జాంపుల్, డిక్లరేషన్. ఫస్ట్ మెథడ్ లో వచ్చేసి ఇండెక్స్, ఏ పాయింట్ ఇండెక్స్ ట్రిపుల్ అని ఇచ్చాను నేను మెథడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను? ఏ 1 to 5 ఇచ్చాను, ఏ పాయింట్ ఇండెక్స్ 5 ఇచ్చాను. నాకు అప్పుడు ఏం ప్రింట్ అవుద్ది? 4 కదా ప్రింట్ అవుద్ది నాకు. ఇండెక్స్ 5, ఏ పాయింట్ ఇండెక్స్ 5 అని ఇచ్చాను బ్రాకెట్ లో, x 5 అని ఇచ్చాను. నాకు అప్పుడు 4 అనేది ప్రింట్ అవుద్ది అనమాట. రిటర్న్ ద ఇండెక్స్ ఫస్ట్ మ్యాచ్డ్ ఐటమ్. ఫస్ట్ మ్యాచ్డ్ ఐటమ్ ఏమొచ్చింది అక్కడ? నాకు 4 వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ఏ ఇండెక్స్ ట్రిపుల్. తర్వాత బి కౌంట్ ఏ కౌంట్ ట్రిపుల్. ఏ కౌంట్ ట్రిపుల్ అంటే ఏంటంటే ఇక్కడ నేను ఏ తీసుకున్నా, ఏలో 1 to 5 తీసుకున్నాను. ఏ పాయింట్
సో దిస్ ఈస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ ద కౌంట్ ఆఫ్ ద గివెన్ ఎలిమెంట్. మనం ఏదైతే కౌంట్ చేసామో ఆ ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ ఆ ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెంత్. లెన్ అంటే లెంత్ అనమాట. లెన్ ట్రిపుల్ అని ఇచ్చాను నేను. ఇక్కడ లెన్ 5a అని ఇచ్చాను. ఏ ప్లేస్లో నాకు 5 ఉంది. సో ఇక్కడ 5 ప్రింట్ అయింది. రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద ట్రిపుల్. ఏదైతే ఎలిమెంట్ ఇచ్చామో అదే మనకు ప్రింట్ అవుతుంది అనమాట లెంత్లో. నెక్స్ట్ మిన్ ట్రిపుల్. మిన్ ట్రిపుల్లో మిన్ అని ఇచ్చి నేను బ్రాకెట్స్లో ఏ ఇచ్చాను. ఏ ప్లేస్లో ఏముంటుంది 1 ఉంటుంది. సో నాకు 1 ప్రింట్ అయింది. రిటర్న్ ద మిన్